2017లో సర్వీస్లో జాయిన్ అయ్యాను డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్లో. 2017 నుంచి నేను మా డాడీ ఎట్లా వర్క్ చేస్తున్నారు, సిద్దిపేట ఎట్లా ఉన్నారు, అతను పని చేసేది విధం నేను కూడా అలవర్చుకొని మా డిపార్ట్మెంట్లోనే మంచి పేరు తెచ్చుకోగలిగాను. దాని అంటే అందరికంటే ఎక్కువ నాకు అది కూడా నేను చూడడం నాకు ఒకటి గ్రేట్ ఆపర్చునిటీ లాగా అనిపించింది. రిటైర్మెంట్ అన్నది మనకి అంటే ఏ రోజైతే మనం జాయినింగ్ అవుతామో మన రిటైర్మెంట్ డేట్ అనేది ఫిక్స్ అయిపోతుంది. ఈరోజు అతను మా డాడీ రిటైర్ అయ్యిండు అని అనిపిస్తుంది అందరికీ. అంటే ఒక బాధ, ఇంతకుముందు ఆశ్మీ సార్ అన్నట్టు ప్రమోషన్ ఒక్కటి వచ్చుంటే బాగుంటుందని అందరు అంటున్నారు. కానీ మా డాడీ ప్రమోషన్ కంటే సాధించాల్సింది చాలా సాధించేసినారు. నన్ను మా సిస్టర్ని కానీ ఒక ప్రయోజకం చేయడము, మన సమాజానికి ఉపయోగపడే విధంగా చేయడము, దాంట్లో తను ఆల్రెడీ సక్సెస్ అయిపోయాడు. అంటే ఈ ప్రమోషన్ వల్ల అంటే వచ్చే పొజిషన్ కూడా ఆల్రెడీ తను సిద్దిపేటలో ఉన్నప్పుడు, వేరే నిజామాబాద్లో ఉన్నప్పుడు కూడా ఆ పొజిషన్ అనేది, ఆ పవర్ అనేది ఆల్రెడీ ఎంజాయ్ చేసినాడు. ఇప్పుడు మనకి కావాల్సిన మానిటరీ అనుకుంటే దేవుని దయ వల్ల మనకి అది లోటైతే ఏం లేదు ఇప్పటివరకు మానిటరీ బెనిఫిట్స్ కూడా. అందుకే ఇప్పుడు వచ్చే మా డాడీ నెక్స్ట్ అప్కమింగ్ ఇయర్స్ కూడా చాలా సుఖంగా ఉండాలని, మా డాడీ సుఖంగా ఉండడానికి నేను కానీ మా వైఫ్ కానీ మా సిస్టర్ కానీ ఆయనకి ఎప్పుడు ఎల్లప్పుడూ ఆయనకి తోడుగా ఉంటామని చెప్తున్నాను. ఇదే విధంగా మా డాడీతో పాటు మా మమ్మీ గురించి కూడా చెప్పాలి. ఎందుకంటే రిటైర్మెంట్ అయ్యేది మా డాడీ కానీ మా మమ్మీకి అసలు రిటైర్మెంట్ కూడా లేదు. ఇది అయిపోయిన తర్వాత కూడా మా మమ్మీ ఎప్పుడు పనిచేస్తూనే ఉండాలి. అట్లనే తన హెల్త్, వాళ్ళిద్దరి హెల్త్ మంచిగా ఉండాలని కోరుకుంటూ మీ అందరి సహాయ సహకారాలు ఎల్లప్పుడూ మా ఫ్యామిలీతో ఉండాలని కోరుకుంటూ ముగిస్తాను. థ్యాంక్ యూ. అశోక్ బాబు గారు సిఈగా ఉన్నప్పుడు మా డైరెక్టర్ గారు ఒక చిన్న పని ఫ్యామిలీతోటే మళ్ళీ ఇక్కడే అండి ఫ్యామిలీతోటే. ఇప్పటి వరకు ఎక్కడ సార్ ఫ్యామిలీ అంత ఉద్యోగం అంటే వాళ్ళకి టైమే కేటాయించాలి. ఇప్పుడైనా రిటైర్ అయినాక ఫ్యామిలీకి కేటాయించాలి, అంతే కదా. ఓకే, హ్యాపీ రిటైర్మెంట్ లైఫ్. చీఫ్ ఇంజనీర్ రామకృష్ణ సార్, డిడి ఆస్మి సార్, మోహన్ సార్, అడిషనల్ డైరెక్టర్ జగన్ సార్, రీజనల్ ఇన్ఫర్మేషన్ ఇంజనీర్ రాహుల్ సార్, రీజనల్ ఇన్ఫర్మేషన్ ఇంజనీర్ జయరామ్ సార్ వారందరికీ నా హృదయపూర్వకంగా నమస్కారాలు. నా తోటి ఎంప్లాయీస్ అందరికీ. నేను సార్ ఇలా చెప్పినట్టు నాకు ఎందుకంటే నేను ఫస్ట్లో ఆల్విన్ వాష్ డివిజన్లో మెయింటెనెన్స్ ఎలక్ట్రానిక్స్లో పనిచేశాను. ఆల్విన్ వాష్ డివిజన్ అక్కడ అది గవర్నమెంట్ కంపెనీ. నేను అక్కడ చేయడం వల్ల ఫ్యాక్టరీలో చేయడం వల్ల ఏమైందంటే వర్క్ మనబట్లేగా చేయాలి, మన కింది వాళ్ళట్లేగా చేయాలి, మన పై వాళ్ళట్లే చేయాలని ఒక కాన్సెప్ట్ ఉండేది నాకు. అది నాకు అక్కడ కొద్దిగా బాగా 6 years చేసిన కాబట్టి అక్కడ బాగా నేర్చుకోవడం అయిపోయింది. ఓన్లీ వర్క్. దాని తర్వాత 6 years ఆల్విన్ వాష్ డివిజన్లో చేసిన తర్వాత నేను బీడిఎల్కు ఒక 1 year వెళ్ళాను. బీడిఎల్ భారత్ డైనమిక్ లిమిటెడ్లో అక్కడ కూడా జాబ్, అక్కడ కూడా గవర్నమెంట్ సెలెక్షన్ అయ్యి అక్కడ కూడా వెళ్ళాను. అక్కడ కూడా అదే మెంటాలిటీ. ఎట్లా అంటే వర్క్ చేయాలి, బయటకు రావాలి, మన వర్క్ తోటే ఉండాలి. కాబట్టి అది నాకు దాదాపు 7-8 years నేను అదే వర్క్లో పనిచేసిన కాబట్టి అదే అలవాటు అయిపోయింది. నేను గవర్నమెంట్ ఆఫీసులో ఫస్ట్ జాయిన్ అయితే ఎట్లుంటుందంటే జాయిన్ అయిన 4వ రోజు ఒక 2 నెలలకు 3 నెలలకు నాకు ప్రమోషన్ ఎప్పుడు వస్తుంది, నాకు ఇంక్రిమెంట్ ఎప్పుడు వస్తుంది, అదే ఉంటుంది తప్ప నేను ఎట్లా పని నేర్చుకోవాలి, నేను ఏమేమి పని చేయాలి, ఎట్లా చేయాలనేది చాలా తక్కువ ఉంటుంది. ఉండదని కాదు, మెంటల్ అట్లా. అదే ఫ్యాక్టరీలో అయితే పని చేస్తేనే మనకి పని చేయాలి, బయట పడితేనే జీతం, లేకుండా లేదు. ఇక్కడ అట్లా కాదు, పని చేసినా పని చేయకుండా జీతం ఎట్లా వస్తుంది. కాబట్టి ఆ యాటిట్యూడ్ ఎక్కువ ఉంటుండే. కాబట్టి నాకు చాలామంది ఏమనుకుంటారు అంటే గోపాలు కింద వాళ్ళతో అట్లా పని చేపిస్తాడు, ఆయన అట్లా చేస్తాడు, పై వాళ్ళకి అట్లా ఉంటాడు అని అనుకుంటారు. కానీ నా మనసులో అది లేదు. నేను ఓన్లీ వర్క్ పర్పస్ అయితే మాట్లాడుతున్న తర్వాత నాకు అలాంటి ఏవీ ఉన్నాయి అసలు. ఎందుకు నాకు అది అలవాటు అయిందంటే నేను అక్కడ బయట చేసిన కాబట్టి దాదాపు 8 years సర్వీస్ నాకు అక్కడే అయిపోయింది. నేను ఇక్కడ వచ్చింది రాకముందు. కాబట్టి నాకు ఆ మెంటాలిటీ బాగా మైండ్లో ఉండిపోయింది. కాబట్టి ఇది చేయాలి. ఇక మా ఫ్యామిలీ విషయానికి వస్తే నేను దాదాపుగా ఇంటర్ చేశాను. ఇంటర్ పాస్ అయిన తర్వాత ITI చేసిన తర్వాత నేను నా పిల్లలు బాగు చేయాలంటే నేను కూడా చదువుకోవాలి.
నాకు ఎవరు చదువుకోమని ఎవరు చెప్పలేదు, డిపార్ట్మెంట్లో చెప్పలేదు, ఎవరు చెప్పలేదు. ఫస్ట్ నేనే డిప్లొమా కంప్లీట్ చేశాను, నేనే బీటెక్ కూడా చేశాను. డిప్లొమా నిజామాబాద్లో ఈ మల్లయ్యకు, ఈ గోవర్ధన్ సార్కి అందరూ తెలుసు. నేను వాళ్ళందరూ అక్కడ చేస్తున్నాగా వాళ్ళ దగ్గర ఉండి చేసి డిప్లొమా ఫస్ట్ క్లాస్లో పాస్ అయినా నిజామాబాద్ పాలిటెక్నిక్, గవర్నమెంట్ పాలిటెక్నిక్. తర్వాత డిప్లొమా అయిపోయిన తర్వాత బీటెక్ చేశాను జేఎన్టీ నుంచి సివిఆర్ కాలేజ్లో. సివిఆర్ కాలేజ్లో కూడా బీటెక్ చేశాను నేను. ఎందుకు చేశానంటే మా పిల్లలకు నేను, మా పిల్లలు చదువుతుంటే తెల్లందాకా నేను చదువుకుంటుంటే ఆ పర్పస్లో చేసిన నాకు ఏదో బెనిఫిట్ వస్తుంది. డిప్లొమా చేస్తే, బీటెక్ చేస్తే డిపార్ట్మెంట్ ఏదో మా వాళ్ళందరూ అన్నమాట, నువ్వు బీటెక్ చేసి డిప్లొమేషన్ మాకన్నా ముందు తీసుకుంటావు, ప్రమోషన్ అంటారు. ప్రమోషన్కి నాకు సంబంధం లేదు. నా పిల్లల గురించి నేను చదువుకుంటున్నా, చెప్పుకోవడానికి ఉంటుందని చదువుకున్నా. అంతే తప్ప నాకు ప్రమోషన్ గురించి నేనేం చదవలేదు, ఎప్పుడు నేను అది చేయలేదు. లేదు మళ్ళీ ఒక్క రోజు నేను సెలవు పెట్టకుంటే నాకు ఎన్ని పనులు ఉన్నా ఏవి ఉన్నా చెప్పుకుంటుంటే ఇంటి దగ్గర, కానీ ఏ ఒక్క పని చెప్పుకుంటే. ఇంకోటి సార్ చెప్పినట్టు ఒక విషయం చెప్పాలి మీ అందరికి, సార్కి తెలుసు. ఫస్ట్ సీఎం కేసీఆర్ సీఎం అయిపోయినప్పుడు గోల్కొండలో సిస్టమ్ పెట్టాలని చెప్పారు. అయితే మా ఫాదర్కి సీరియస్ ఉన్నా సార్కి చెప్పారు. సార్ చెప్తే సార్ కూడా ఎవరితో చేపిద్దామన్నారు. ఏదో ప్రైవేట్ వాళ్ళతో చేపిస్తే చూస్తే అది సక్సెస్ కాకపోతే సార్ అన్నాడు, మరి మీరు చేయాలని సార్ చేస్తారు. అయితే మా ఫాదర్ చనిపోయిండు అదే రోజు. మా ఫాదర్ శవాన్ని అక్కడ ఊళ్ళో ఉంచి ఇక్కడ 15 ఆగస్టు కంప్లీట్ చేసేసేసి సార్ వెహికల్ ఇస్తే ఆ వెహికల్ మీద నేను శవాన్ని అక్కడ ఒక రోజు ఉంచేసి శవానికి అక్కడ పోయి నేను చేసిన. అంత కమిట్మెంట్గా పనిచేసేవాడు. ఎందుకు చేసిన అంటే నాకు ఒక ఫ్యాక్టరీ మెంటాలిటీ నాకు ఉంది, నా లోపల ఒక ఫ్యాక్టరీ మెంటాలిటీ ఉంది. కాబట్టి నేను ఆ రకంగా పనిచేసిన. దాదాపుగా నాది 40-42 సంవత్సరాల సర్వీస్ నాది నిజంగా చెప్పాలంటే. గవర్నమెంట్లో ఆల్విన్లో 6.5 years, 1988లో జాబ్ ఉన్నది, ఫస్ట్ జాబ్ 88లో ఆల్విన్ మాస్ డీజల్. ప్లస్ మళ్ళీ నాకు అక్కడ నైట్ షిఫ్ట్ ఉంటుండే, నైట్ షిఫ్ట్ చేసుకుంటూ నాకు ఒక పెద్ద షాప్ ఉండేది పొటెన్షియల్లో. షాపు పొద్దుంతా నడిపిస్తుంటే రాత్రి సెకండ్ షిఫ్ట్ చేస్తుంటే అక్కడ. ప్లస్ మళ్ళీ బెంగళూరు పెనుకొండలో వాచ్ యూజర్ ఉండేది. నేను మెయింటెనెన్స్ ఎలక్ట్రానిక్స్ కాబట్టి నేను అక్కడ 10-15 రోజులకు వస్తే సర్వీసింగ్కి వెళ్తుంటే అక్కడికి. ప్లస్ మాది ఎట్లా ఉంటుందంటే దాదాపు 8 years సర్వీస్ ఎట్లా ఉంటుందంటే నాకు ఒక మిషన్ ఇస్తే, అది సిఎన్సీ మిషన్స్, ఈ మామూలు ఇవి కావు, సిఎన్సీ మిషన్ నాకు కొట్టిస్తే దాని బ్రేక్ డౌన్ అవర్స్లో కూడా కంప్లీట్ ఎవరు ఎంత తొందరగా కంప్లీట్ చేస్తే వాళ్ళకి అవార్డ్స్ ఇచ్చేవాళ్ళు. అప్పుడు వాళ్ళకు ప్రొడక్షన్ బాగా వచ్చేది అన్నాడు. నేను అంతా అదే మెంటాలిటీ నుండి నేను ఇక్కడ ఏదో అందరూ అనుకుంటారు ఏదో కొద్దిగా ఇది చేసి కోపడతాడు, అది చేస్తారు, ఇది చేస్తారంటే, కానీ నేను ఎట్లా పని చేయాలి, నా కింద అట్లా పని చేయాలని చూస్తాను, నా పైన కూడా అట్లా పని చేయాలని చూసాను నేను. అంటే ఎందుకు చూశానంటే ఆల్విన్, ఆ బీడిఎల్ బాగా నా మనసులో ఉండిపోయింది. నా ఫస్ట్ అక్కడ ఉన్నట్లు ఆ రకంగా చేసిన. కాబట్టి ఎవరికైనా బాధ ఉంటే ఎవరు బాధపడకండి. ఏ విషయంలో అయినా నేను ఎవరికి ఇబ్బంది పెట్టినట్టయితే వర్క్ విషయంలో, మిగతా విషయంలో నేను ఎప్పుడు ఎవరిని ఏమనలేదు. నేను ఆ రకంగా ఉంది. కాబట్టి మా పిల్లలు కూడా, మా బాబు డాక్టరేట్ చేయించాను, మధ్యలో జాబ్స్ వచ్చినా కూడా చేయించకుండా డాక్టరేట్ చేయించాను బనారస్ హిందూ యూనివర్సిటీ కాశీలో. మా కోడలు కూడా డాక్టరేట్ బనారస్ హిందూ యూనివర్సిటీ కాశీ. మా బిడ్డ ఎండి గైనకాలజీ, మా అల్లుడు పీడియాట్రిషియన్ గోల్డ్ మెడల్. మా శంకర్ సార్, మా ఫ్యామిలీ అయితే చాలా బాగుంటాం. మేము బియ్యంపు లేకుండాము ఎంత బాగుంటామంటే, ఎంత ఆప్యాయత ఉంటాం. అన్నదమ్ములు కూడా అట్లా ఉండలేము, అంత బాగా ఉంటాం మేము. మా అందరికి మాకు బాగా కోఆపరేషన్ బాగా ఉంది. కాబట్టి నేను మా ఇంట్లో కూడా, మా మిస్సెస్ కూడా చాలా బాగా ఎప్పుడు నన్ను బట్టి ఇది చేసేది కాదు. నేను ఏ రాత్రి పోతే ఆ రాత్రి ఓకే అనేది, ఎప్పుడు వస్తే అప్పుడు ఓకే, ఎప్పుడు నేను నా సర్వీస్ మొత్తం నేను నిజంగా చెప్పాలంటే నా అంకిత భావం నా ఆఫీస్కే చేశాను. ఎప్పుడు నేను లిపెట్టలేదు. ఎన్ని ప్రాబ్లమ్స్, పెళ్ళిళ్ళ పోకుండా, ఏదని పోకుండా, ఏది వర్క్ ఉందంటే నేను ఎక్కడో ఒకటి, చాలా వర్క్ ఉంది. ఇప్పుడు వర్క్ కొద్దిగా తగ్గింది కాబట్టి అప్పుడు చాలా వర్క్, రోజు వర్క్ ఉండేది. రోజు నేను ఎప్పుడు లీవ్ పెట్టకుంటే, ఎప్పుడు ఇది చేయకుంటే బాగా చేశాను నేను అనుకుంటున్నాను. మరి అందరికీ నాకైతే ఉంది, నేను బాగా చేసినాను. నాకు ఇంకోటి ప్రమోషన్. ఇప్పుడు నేను డిపిఆర్ఓ సిద్దిపేట చేశాను. డిపిఆర్ఓ సిద్దిపేట చేసినప్పుడు మాత్రం ఎంత బాగా కలెక్టర్లు ఎంత బాగా చూసుకున్నారంటే అంత బాగా చూసుకున్నారు. నాకు మాత్రం అక్కడ చేసిన, నిజామాబాద్లో చేసిన కూడా వెంకటరామరెడ్డి, ఇక్కడ ఇప్పుడు రంగారెడ్డి డిస్ట్రిక్ట్లో చేసే సారు, నారాయణ రెడ్డి సారు ఎంత ఆప్యాయతగా చూస్తున్నారంటే, ఇప్పుడు చంద్రశేఖర్ సార్ నల్గొండలో చేస్తున్నాడు. ఇప్పటికి ఫోన్ చేశాడు సార్. నేను ఫస్ట్ నిజామాబాద్ అదనంగా సిఐ సార్ వాళ్ళందరూ కలిసి నాకు నిజామాబాద్ ఇచ్చి ఉంటాడు. ఎపిఎస్సీకి ఇస్తే నేను అక్కడ పోతే సార్ కలిసిండు. అప్పుడు ఆయన జైన్ కలెక్టర్గా చేస్తున్నాడు.
ఎక్కడ వచ్చినావు గోపాల్ అంటే సార్ నేను మీ ఇక్కడికి వచ్చినట్లా అని చెప్పేసి ఆ సార్ చెప్పిండు వచ్చి మా ఆఫీస్ స్టాఫ్ ముందే చెప్పిండు బట్టలు తెచ్చుకున్నావు గోపాల్, బట్టలు తెచ్చుకోకపోతే బట్టలు ఇప్పిస్తాను నీకు రూమ్ దొరకదు కాబట్టి నీకు గెస్ట్ హౌస్ నువ్వు ఎన్ని రోజులు ఉంటే ఆ రోజులు గెస్ట్ హౌస్ ఇస్తాను చెప్పేసి నాకు ఎన్ని రోజులు ఉన్న రోజులు గెస్ట్ హౌస్ ఇచ్చాడు. బట్టలు తెచ్చుకున్నావు అంటే నేను తెచ్చుకున్నా సార్ అంటే లేకపోతే కొనిస్తా అన్నాడు. అంటే నేను కలెక్టర్ రొనాల్డ్ రోజ్ సార్ అయితే ఎంత క్లోజ్ ఉండేది నాకంటే నేను